జగన్మోహన్ రెడ్డిని అభినవ తుగ్లక్ అని విమర్శించారు 20 సూత్రాల కార్యక్రమాల చైర్మన్ లంకా దినకర్. రాజధాని అనే పదం రాజ్యాంగంలో లేదని కడప పరువు తీస్తున్నారని మండిపడ్డారు. ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం చదివితే అర్థమవుతుందన్నారు. ఆ చట్టం చేసిన రోజున ఎంపీగా జగన్మోహన్ రెడ్డి పార్లమెంట్లోనే ఉన్నారని గుర్తు చేశారు. సీఎం ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని జగన్ అన్నారని, మరి ఆయన లండన్, జెరూసలేం వెళ్లినప్పుడు ఆ ప్రాంతాలు ఏపీ రాజధాని అంటే ఆ దేశాలు భయపడే ప్రమాదం ఉందన్నారు లంకా దినకర్. గడప పరువు తీసేటటువంటి విధంగా ఆయన మాట్లాడారు. ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారము సెక్షన్ 5, సెక్షన్ 6 మరియు సెక్షన్ 94 సబ్ సెక్షన్ 3 ఒకసారి చదవమనండి. రాజధాని మీద స్పష్టంగా విభజన చట్టంలో, పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరచబడింది. పార్లమెంట్ లో ఆమోదించిన చట్టంలో రాజ్యాంగ పరంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం చేసినటువంటి ఒక చట్టాన్ని రాజ్యాంగంలో రాజధాని లేదు అనేటటువంటి మాట మాట్లాడటము. ఇవాళ ఒక మాట ఆయన చెప్పాలి. ఆ రోజు పార్లమెంటులో ఈ యొక్క ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే అప్రూవ్ అయ్యిందో, ఆమోదింపబడిందో, అందులో ఉన్న సెక్షన్ 5, సెక్షన్ 6, సెక్షన్ 94 సబ్ సెక్షన్ 3 అవన్నీ ఆమోదపడేటప్పుడు పార్లమెంటు సభ్యుడిగా ఈయన ఉన్నాడు. లోక్సభలో రాజధాని అనేటటువంటి పదం రాజ్యాంగంలో లేదని మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే ఎంత అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని మనల్ని పరిపాలించాడు 2019, 24 మధ్య. మరొక మాట, ముఖ్యమంత్రి అక్కడుంటే అక్కడే రాజధాని. మరి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు లండన్కి వెళ్తారు, జెరూసలంకి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని లండన్ జగన్ అని చెప్పి, లండన్ లేకపోతే జెరూసలం అని చెప్పే ప్రయత్నం చేస్తారా? ఆ దేశాలు ఏ విధంగా వ్యవహరిస్తే మీరు కనుక ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే, మినిమము రాజ్యాంగం ఏ అంశమైనా ఆయనకి ఒక అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. న్యాయ నిపుణుల దగ్గరికైనా వెళ్ళి మాట్లాడి అర్థం చేసుకోవాలి. భారత రాజ్యాంగంలో కేంద్రానికి సంబంధించినటువంటి అంశాలు, రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, ఉమ్మడి జాబితా అంశాలు 3 ఉంటాయి. ఈ 3 ఏదైనా అంశం లేకపోతే ఆ అంశం పార్లమెంటు పరిధిలోకి వస్తుంది. అలాగే రాజధాని అనేటటువంటి అంశము పార్లమెంటుతో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా ఇందాక చెప్పిన సెక్షన్ 5, సెక్షన్ 6, సెక్షన్ 94 సబ్ సెక్షన్ ఏదైతే 3 ఉందో వాటిల్లో మెన్షన్ చేయటం జరిగింది. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఏ లిస్టులో లేనటువంటిది పార్లమెంటు పరిధిలోకి వెళ్ళి అక్కడి నుంచి చట్టమై రావాలనేది జరిగింది. ఈ మాత్రం అవగాహన లేనటువంటి వారు కడప పరువు తీసేటటువంటి పరిస్థితి. ఇవాళ ప్రజలు అవకాశం ఇస్తే పాలన చేత కాక అరాచకాలు చేసి 11 స్థానాలకి పడిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు, 11 స్థానాలకి పరిమితమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అరాచక ఆలోచనలు తోటి ఇట్లా వ్యక్తపరుస్తూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటే ప్రజలు ఇటువంటి దుష్ట ఆలోచనలను ఉండేటటువంటి వారికి పదే అవకాశం. ప్రభుత్వానికి సంబంధించి మీరు విమర్శలు చేసేటప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం నుంచి మాకు కూడా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని ఆయన సొంత జిల్లా అయినటువంటి కడప నుంచే నేను తెలియజేయటం జరిగింది. ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తూ, తప్పుడు ప్రచారాలు చేస్తూ, విష ప్రచారాలు చేస్తూ, విష బీజాలు ప్రజల్లో నాటొద్దు జగన్మోహన్ రెడ్డి గారని తెలియజేస్తూ